ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024వ సంవత్సరము 11వ నెల మరి 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 165వ శరణం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవుని వాక్యం అంటుంది, ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి, అనగా దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది అని లేఖనం సెలవిస్తుంది. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని, యేసుక్రీస్తు ప్రభువారు అనగా వాక్యము. మరి ఎవరిలో ఉంటారో మరి ఎక్కువగా ఎవరిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తూ ఉంటారు. ఎవరిని మరి దేవాది దేవుని సన్నిధిలో మీరు వాక్యాన్ని ప్రేమించు కొలది దేవుడు మీ జీవితంలో నెమ్మది కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి నెమ్మది జీవితంలో కావాలంటే యేసుని ప్రేమిస్తూ ఉండాలి. యేసే నిన్ను నన్ను కూడా ప్రేమించినందుకే కదా ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు శాంతిని నెమ్మదిని ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఈ రోజున నీకు నెమ్మది కావాలంటే యేసేని ప్రేమించాలి. యేసే అంటాడు, నేను లోకమును ఎంతో ప్రేమించానని. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి నువ్వు ప్రేమను యేసేని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించినట్లయితే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మది నీ జీవితంలో ఆనందంగా మార్చబడుతుంది, దేవులుగా మార్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభు ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ తండ్రి, నాయన యేసు నీకు వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు తినంపండి. యవన బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు తినంపండి. చెడు వ్యసనాల నుంచి దూరపరుచుకుని ప్రభు దేవ వాళ్ళ మనోనేత్రాలు వెలిగింప చేయండి, తెరవండి తండ్రి. ప్రభా, గుడ్డితనం నుంచి ప్రభా వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడి వారి జీవితం ఎట్టుదో వాళ్ళు గ్రహించుకునేటట్లుగా కృప దయచేయండి. నీ వాక్యము చేతనే వాళ్ళ నడకను శుద్ధి చేసుకుని పవిత్రమ చేసుకుని వారు మంచిగా జీవించేట్లు కృప దయచేయండి. దేవతను చదువుకునే బిడ్డలు ఉన్నారు, రాకపోకల మీద తోడు సహాయం చేయండి. ఉద్యోగం చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారు రాకపోకలను తోడుగా ఉండి మంచి ఆరోగ్యం నింపండి. పనికి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, మంచి ఆరోగ్యం నింపండి తండ్రి. విదేశంలో బిడ్డల కోసం మంచి ఆరోగ్యం నింపండి. మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆస్వాదించండి. దేవా, హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి తండ్రి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేయండి తండ్రి. ప్రభా, ఇగో తన యేసునికి స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. వివాహం లేని వారికి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి తండ్రి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి ప్రభా. మరి ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి సేవకుడు సేవకురాలు వారి పరిచర్యను, బిడ్డలను, కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించవలసినది యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.